హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కానీ ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇక రైతు బంధు మరియు రైతు రుణమాఫీని నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎందుకు ఈ పథకాలను నిలిపివేశారు, మళ్ళీ కూడా ఈ పథకాలు ఉంటాయా ఉండవా, ఈ పథకాలను ఎందుకు ఏ కారణం చేత ఆపివేశారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నిన్న మన వీడియోలో నేను ఒక రిక్వెస్ట్ చేశానండి, మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడిగాను. నాలాగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వారికి నాలాంటి వాళ్ళకు నాకు కూడా అండి ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే మీరు మన ఛానల్ ద్వారా చేయొచ్చండి. ఇక దానికి సంబంధించి నేను నెంబర్ అయితే ఇస్తాను, ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే నేను స్క్రోల్ చేస్తాను. రేపు లేదా ఎల్లుండి వచ్చే వీడియోల్లో మీరందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడాలనే ఉద్దేశం మీలో ఉంటే ఖచ్చితంగా మాలాంటి వికలాంగులందరికీ కూడా మీకు తోచినంత మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ ద్వారా మీరందరూ కూడా హెల్ప్ చేస్తే మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు లేదా ఎల్లుండి వచ్చే వీడియోలో అయితే మనకు ఈ అకౌంట్ ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ ఇస్తాను. మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచినంత హెల్ప్ అనేది చేయొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి బ్యాడ్ న్యూస్ అయితే చెప్పిందండి తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆ వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి, అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ ప్రకటన అయితే చేసిందండి. ఇక రైతు బంధు పంపిణీని, రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎందుకు నిలిపివేశారు ఏంటనేది చూస్తే మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడిందండి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికి తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉంది. ఇక ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారు డబ్బులు అయితే వేసేవారండి. రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏంటంటే కేవలం భూములు సాగు చేసుకున్న రైతులకు మాత్రమే, అది కూడా కేవలం 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్న వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అదే తరహాలో మనకు నిన్నటి వరకు కూడా మనకు రైతు బంధు పంపిణీ అనేది పూర్తయిందని, ఇక ఈరోజు 5 ఎకరాల వారికి రైతు బంధు పంపిణీ జరుగుతుందని, ఈరోజు సాయంత్రం లోపు 5 ఎకరాల వారికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసేసి ఈ రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి. ఇక ఏ ప్రభుత్వం అయినా కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంటే పాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను అయితే పక్కన పెట్టేస్తారండి. ఆ పథకాల స్థానంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వారు కొత్త పథకాలను తీసుకొచ్చి రైతులకు కానీ మహిళలకు కానీ వీరందరికీ కూడా అమలు చేయడం జరుగుతుందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం అయితే ముగిసిందండి, ఇంకా మనకు రద్దయిపోయింది పూర్తిగా. ఇక ఈ రైతు బంధు పథకం స్థానంలో తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు ద్వారా కేవలం ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అలా కాకుండా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా పథకంలో ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తారండి. ఒక్కొక్క సీజన్కి సంబంధించి 7,500 రూపాయలు ఒక ఎకరానికి వస్తుంది. ఇక యాసంగిలో 7,500 రూపాయలు, వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. ఇక రైతు బంధు పథకాన్ని అయితే పూర్తిగా తీసేశారు. పూర్తిగా రైతు బంధు అనే పదం వినపడదు, ఇంకా రైతు భరోసా అనే పథకం పేరైతే వినిపిస్తుందండి. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసాలో కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగిందండి. కేవలం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, అది కూడా మనకు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే అందిస్తామని కూడా చెప్పడం జరిగిందండి. అంటే చెట్లు గుట్టలు పట్టాలుగా ఉన్నవారు, అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుని పట్టాలు చేసుకున్నవారు, అవన్నీ కూడా వాటన్నిటికీ కూడా మనకు రైతు బంధు పంపిణీని అయితే ఇప్పటికే ఆపేశారండి. ఇక
రాబోయేటువంటి రైతు భరోసా పథకంలో కూడా ఇవన్నీ కూడా తీసేసి కేవలం 5 ఎకరాల వారికే, అది కూడా భూములు సాగు చేసుకునే వారికి, వ్యవసాయ భూములుగా పరిగణించబడుతున్న వాటికి మాత్రమే మనకు రైతు భరోసా పథకాన్ని అయితే అందిస్తాం. అది కూడా ఎకరానికి 7,500 రూపాయలు, అంటే గతంలో వస్తున్నటువంటి 5,000 రూపాయలు కాకుండా మరొక 2,500 రూపాయలు అనేది పెంచి ఇవ్వబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు. అలాగే ధరణి పోర్టల్కి సంబంధించి కూడా మనకు భూమాత పోర్టల్ని అయితే తీసుకురాబోతున్నారండి. ధరణి పోర్టల్ని అయితే తీసేస్తారు. ధరణి పోర్టల్లో భూములన్నీ ఆగమైపోయాయని రైతులందరూ కూడా గతంలో కూడా మొరపెట్టుకోవడం జరిగింది. ఇక ధరణి పోర్టల్ని పూర్తిగా తీసేసి దాని ప్లేస్లో భూమాత పోర్టల్ అయితే రాబోతోంది. ఇక మీ భూములన్నీ కూడా భద్రంగా ఉంటాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇది రైతు బంధు పథకానికి సంబంధించండి. ఇక రెండోది చూసుకుంటే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ అండి. గత ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీని అయితే ప్రకటించింది, కానీ కేవలం 50,000 రూపాయల వరకు మాత్రమే రైతు రుణమాఫీని అయితే చేసింది. అది కూడా 2 విడతలు, ఒకసారి 25,000 రూపాయలు, ఒకసారి 50,000 రూపాయల చొప్పున అయితే రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు రుణమాఫీ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసేసిందండి, పూర్తిగా రద్దు అయితే చేసేసింది. ఇక కొత్తగా రైతు రుణమాఫీ కింద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే కసరత్తులు చేస్తూ ఉన్నారండి. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. బ్యాంకులతో అధికారులు అయితే చర్చించడం జరిగింది. ఇక బ్యాంకుల ద్వారా మనకు అధికారులు డేటా అనేది తీసుకొని మనకు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి వారిలో ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా మనకు దాదాపు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఒకేసారి చేస్తారటండి. ఒకేసారి చేస్తామని ఈరోజు మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని. ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీని ఆపేస్తున్నాం. కొత్తగా రైతు భరోసా, రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తాం. పూర్తి స్థాయిలో ఒకేసారి రైతులకైతే 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతున్నారండి. ఇక మొత్తానికైతే ఒక రూల్ని అయితే బయట పెట్టడం జరిగింది. అది కూడా డిసెంబర్ 7, 2023 వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా సక్రమంగా బ్యాంకులకు రైతు రుణమాఫీ చేస్తారు కదని నెగ్లెక్ట్గా ఉండొద్దండి, అంటే అశ్రద్ధగా ఉండొద్దు. ఖచ్చితంగా డబ్బులు అయితే చెల్లించండి బ్యాంకులకు. రైతు రుణమాఫీ వస్తే నేరుగా మీకే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు బ్యాంకులకైతే డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీ పథకాలను తీసేస్తూ వాటి స్థానంలో రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ పథకాన్ని కొత్తగా తీసుకురావడం జరిగిందండి. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు, రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు అయితే రుణమాఫీ చేస్తారండి రైతులందరికీ కూడా. ఇది రైతులకు సంబంధించి తాజా ప్రకటన. వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేస్తేనే మీరు మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా మీ బంధువులకు, దోస్తులందరికీ కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు. ఈ వీడియోని షేర్ బటన్ పైన నొక్కితే అదే చూపిస్తుంది, మీరు షేర్ చేసేయచ్చు. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది.